श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीम्। ओम तत्पुरुषाय विद्महे मणिकंठाय धीमहि तन्नो शास्ताः प्रचोदयात्। సభాకల్పతరం వందే చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీకం అంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. చంద్రుడి యొక్క సంపూర్ణ కళలు ఈ భూమి మీద ఉండేటటువంటి సమయం. ఎక్కడ చూసినా అయ్యప్పలతోటి మొత్తము సమాజం అంతా కూడా నిండిపోయి ఉండేటటువంటి సమయం. ఏ విధంగా ఎటు చూసినా ఏం దర్శించినా అంతా స్వామినే చూడాలి అని మనకి చెప్తారు. స్వామినే చూడడం ఏమిటి? నల్లటి వస్త్రాలు ఎందుకండి కట్టుకుండేది? ఇన్ని రంగులు ఉన్నాయి కదా. మరి అయ్యప్ప స్వామి దీక్షలో నల్లటి వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు అంటే, మన లోపల ఒక అద్భుతమైన జ్ఞాన జ్యోతి అని ఉంది. దానినే ఉపనిషత్తులు వేదాలు అన్ని కూడా సారాంశంగా తత్త్వం అసి అంటే. తత్త్వం అసి అనే శబ్దం. అందుకనే కష్టపడి ఇన్ని కిలోమీటర్లు దాటుకుంటూ నడుచుకుంటూ పంబ దగ్గరికి వెళ్ళలా కొండ ఎక్కి పైన శబరిగిరి మీద చూస్తే అక్కడ ఏం రాసి ఉంటుంది? తత్వమసి. తత్త్వం అసి, అది నేను ఒకటే అయి ఉన్నాము. ఏది నేను? మీరు ఇక్కడి నుంచి కష్టపడి వెళ్ళి ఏ అయ్యప్ప అనేటటువంటి పరమాత్మని చూస్తున్నారో ఆ పరమాత్మ నేను నేను అనుకునేటువంటి ఈ జీవుడు, ఈ రెండు ఒకటే అయి ఉన్నాయి అనేటటువంటి తత్వాన్ని పరిపూర్ణంగా పైన ఉన్న పరమాత్మకి నాకు అభేదము అనేటటువంటి స్థితి కలిగించేటటువంటి దాన్నే తత్వమసి అంటారు. అందుకనే అన్ని దీక్షలలోకి ఇది చాలా మహత్తరమైనటువంటి గొప్పదైన దీక్ష. ఎందుకయిందయ్యా అంటే, ఒక మానవుడై పుట్టినవాడు తనని తాను తెలుసుకోవాలి. ఏ రమణ మహర్షి నేను 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 అంటే ఏమిటో చెప్పాడో, ఏ శంకర భగవత్పాదాచార్యుల వారి భూమి మీదకి వచ్చి నువ్వు